హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక కప్పు శనగపిండితో కమ్మటి కూరని మీకు తయారు చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ రోటీ, చపాతీ, ఫుల్కా, రైస్లోకి అద్భుతంగా ఉంటుంది. ఒక్కోసారి మన ఇంట్లో తెలియకుండానే కూరగాయలు అయిపోతూ ఉంటాయి. ఏం వండాలో తెలియదు. అలాంటప్పుడు ఒక కప్పు శనగపిండిని తీసుకొని ఇలాంటి కమ్మటి కూరని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం లేకుండా ఒక కప్పు శనగపిండితో ఈ కమ్మటి కూరని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు ఎప్పటికప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఒక కప్పు శనగపిండితోటి ఈ కమ్మటి కూరని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి. ఈ శనగపిండి కూడా ప్యూర్గా ఉండాలి. అంటే మనకు ఒక్కోసారి బఠానీ పిండి కూడా కాంబినేషన్గా వస్తుంది కదా. మనకి ఓన్లీ శనగపిండి కావాలి అనుకుంటే మనం ఇంట్లో ఓన్గా మనం పప్పుని తీసుకొచ్చి తయారు చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా కర్రీస్కైనా, బజ్జీలకైనా, పకోడాకైనా సరే, చట్నీల్లోకి కూడా అలానే బాగుంటుంది. బయట తీసుకొచ్చినట్లయితే 2-3 రకాల పిండిని తీసుకొని ఇస్తారనమాట. మనకి పిండిలోని బట్టి కూడా మనకి కర్రీ టేస్ట్ వస్తుందన్నమాట, పిండి క్వాలిటీని బట్టి. ఇలా ఒక కప్పు శనగపిండిని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా మిక్స్ చేసుకోవాలి. మనకి దోసపిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో సేమ్ అలానే మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిలోనే కొంచెం మనకు కారం కావాలి అనుకుంటే చిటికెడు సాల్ట్, కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీరు రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనం పన్నీర్ ఎలా అయితే తయారు చేసుకుంటామో సేమ్ అలానే ఉంటుందన్నమాట. ఈ బ్యాటర్కి తగ్గట్టుగా మీరు కారము, కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా ఎందుకంటే కొంతమంది కారం, ఉప్పులు ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. ఉప్పు తక్కువ అయినా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం వేయొద్దు. స్పైసెస్ అయితే మన ఇష్టము, కొంచెం ఎక్స్ట్రా తిన్నా ప్రాబ్లం అయితే లేదు. ఇలా థిక్గా బ్యాటర్లో మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. కొంచెం బాగా పర్మనెంట్ అయ్యి టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఆవిరి పట్టుకోవాల్సి ఉంటుంది. మనం ఇడ్లీ ఎలా అయితే ఆవిరి పడతామో సేమ్ అలానే ఈ కలుపుకున్న పిండిని తప్పకుండా ఒక 15 మినిట్స్ నుంచి ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి ఈ పన్నీర్ ముక్కలు లాంటివి కొంచెం ఫ్లఫీగా బాగుంటాయి. ఇంకా ఈ ముక్కలు కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే చిటికెడు సోడా వేసుకోవచ్చు. వేసుకుంటే మనకి ఈ పన్నీర్ ముక్కలు లాంటివి కొంచెం స్పాంజ్లా వస్తాయి అన్నమాట. నాకు సోడా వేసినట్లయితే కొంచెం గుండెల్లో, కడుపులో మంటలాగా వస్తుంది, అందుకు గాను వేయటం లేదు. మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇందులో చిటికెడు సోడా వేసుకోవచ్చు. వేసుకుని ఇలా మరొకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆవిరి పట్టడం కోసం. దీనికి ఆయిల్ కానీ ఏమీ అప్లై చేయనవసరం లేదు. జస్ట్ ఒకసారి వాటర్లో డిప్ చేస్తే సరిపోతుంది. మనము కేకులు తయారు చేసుకుంటాం కదా, ఆ బ్యాటర్ గిన్నె అనమాట ఇది. నేను ఆర్డర్ చేశాను కానీ ఒక్కసారి కూడా కేక్ చేయలేదు. ఇందులో వేరే బౌల్లో చేస్తున్నాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగానే స్టవ్ ఆన్ చేసి బాండీలో కొద్ది వాటర్ వేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో పెట్టినా పర్వాలేదు. నేనైతే ఇలా కడాయిలో వాటర్ వేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అడుగున చిన్న ప్లేట్ లాంటిది పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటూ డైరెక్ట్గా పెట్టేసినా పర్వాలేదు. ఇలా పెట్టుకొని మూత పెట్టి సిమ్లోని మాత్రమే ఉడికించుకోవాలి. హైలో పెట్టొద్దు. హైలో పెట్టినట్లయితే పైన అడుగుని ఉడికేసి మాడిపోయినట్టు వచ్చేస్తుంది. సిమ్లోనైతేనే బాగా లోపల వరకు సమానంగా ఉడుకుతుంది. ఇలా ఒక 5 నుంచి ఒక 8 నిమిషాల పాటు, అంటే స్టవ్ హీట్ని బట్టి మనము ఉడికించుకోవాలి. లోపల వరకు సమానంగా ఉడకాలి. అప్పటి వరకు దీన్ని అలానే కుక్ చేసుకోవాలి. ఈలోగా మనము ఈ కర్రీలోకి మంచి మసాలాను తయారు చేసుకుందాము. ఈ కర్రీకి ఈ మసాలా మంచి డిఫరెంట్గా టేస్ట్ తెస్తుందనమాట. అందులోనే ఒక 1/4 టీ స్పూన్ గసగసాలు, 1/4 టీ స్పూన్ ఆవాలు, చెక్క, లవంగ మీ స్పైసెస్కి తగ్గట్టుగా వేసుకొని ఫస్ట్ బాగా నూరుకోవాలి. మిక్సీలో వేసినట్లయితే ఇవంతా అంత బాగా పేస్ట్ లాగా అవ్వనమాట. ఇవి పేస్ట్ లాగా అయితేనే కదా మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే ప్రాసెస్ మీరు అంతా మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. నాకు ఎందుకు ఇలా చిన్న చిన్న మసాలాలు ఇలా నూరుకుంటేనే ఇష్టము. నేను మిక్సీ జార్లో వెయ్యను. ఇలా గసగసాలు, ఆవాలవి రాయిపైనే బాగా నలుగుతాయి అనమాట. ఇవి ఎంత బాగా నలిగితే అంత టేస్టీగా ఉంటుంది ఏ కర్రీ అయినా సరే. ఇలా మెత్తగా నలిగిన తర్వాత ఇందులో అల్లం, వెల్లుల్లి, ఆనియన్, కొంచెం టమాటో వేసుకొని మరి కాసేపు బాగా నూరుకోవాలి. నూరుకొని ఇలా తయారు చేసుకొని ముద్దలా తయారు చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత మనం ముందుగా కడాయిలోని శనగపిండిని మిక్స్ చేసి పెట్టాం కదా, అది ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది కదా, మ్యాక్సిమం అయిపోయే ఉంటుంది.
చూస్తేనే తెలుస్తుంది. మీకు ఇలా చూస్తే తెలియలేని ఎడల ఒక టీ స్పూన్ కానీ నైఫ్ కానీ తీసుకొని ఒకసారి వాటర్లో డిప్ చేసుకుని లోపలికి ప్రెస్ చేసి చూడండి. లోపల వరకు ఉడికినట్టయితే స్పూన్కి అంటుకున్నట్టయితే రాదు, లేదు అనుకుంటే అంటుకున్నట్టు వస్తుంది అనమాట. అలా ఒకసారి లోపలికి ప్రెస్ చేసి చూసుకుంటే సరిపోతుంది. తర్వాత తీసి చల్లనీటిలో కాసేపు ముంచినట్లయితే లోపల నుంచి సమానంగా వచ్చేస్తుంది అనమాట. మనకి ఇడ్లీ ఎలా అయితే వచ్చేస్తుందో సేమ్ అలానే వచ్చేస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత చల్లారి పెట్టుకున్న తర్వాత రౌండ్గా మనము కట్ చేసుకోవాలి. మనము పన్నీర్ ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కలు కూడా సైజులు మన ఇష్టమే, మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. నేనైతే పన్నీర్ కంటే కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగే కట్ చేశాను. ఫస్ట్ అయితే ఇలా పెద్దగా చేశాను, మరీ ఇంత పెద్దగా అయితే బాగోవు అని చెప్పి మరలా ఇదే పీసుల్ని మరి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాను. మీకు ఇష్టము ఇలా పెద్దగా ఉంచుకోవచ్చు, నార్మల్గా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇవి తినడానికి కూడా చాలా బాగున్నాయి. ఒకసారి నేను 2-3 పీసులు తిని చూసాను అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. మనం మిరియాల పౌడరు సాల్ట్ వేసాం కదా, పసుపు వేసాం, ఇలా కలర్ఫుల్గా కనిపించాయి అనమాట. ఊరికే తినడానికి బాగున్నాయి. ఇవి పోపు పెట్టి కూడా తినొచ్చు. ఆ రెసిపీ ఇంకొకసారి మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. పన్నీర్ ప్రాసెస్ ఎలా అయితే ఉంటుందో ఈ పీసులు కూడా అలానే ఉన్నాయి. ఇందులో కూడా చాలా వరకు ప్రోటీన్ ఉంటుందన్నమాట. శనగపప్పు, శనగలు, శనగపిండిలోని చాలా వరకు ప్రోటీన్ ఉంటుంది. మన శరీరానికి ప్రోటీన్స్ కూడా చాలా అవసరము. మీరు ఇలా డైరెక్ట్గా కూడా తినచ్చు స్నాక్స్ లాగా. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని హీట్ అయిన తర్వాత చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర వేసుకోవాలి. ఈ ఫ్లేవరు చాలా బాగుంటుంది. పోపు దినుసులు అన్నీ కాకుండా ఇలా కొంచెం కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవడం వల్ల ఫ్లేవరు చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి మన పంట కింద తగిలినప్పుడు మంచి టేస్ట్గా ఉంటాయి. కర్రీ కూడా చాలా కలర్ఫుల్గా అందంగా కనిపిస్తుంది అనమాట. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదు, హైలో కూడా పెట్టొద్దు. మనం కర్రీస్ చేసేటప్పుడు సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసినట్టయితేనే టేస్టీగా ఉంటాయి కర్రీస్ ఏవైనా సరే. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తర్వాత మనం చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న టమాటోలు వేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. మనం ముందే శనగపిండి కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. మనం జస్ట్ గ్రేవీకి తగ్గట్టుగానే వేసుకోవాలి, ఎక్కువ వేయనవసరం ఏమీ లేదు. ఇలా వేసుకొని చిటికెడు పసుపు కూడా ఆల్రెడీ మనం పిండిలో వేసాం కదా, జస్ట్ ఈ గ్రేవీకి తగ్గట్టుగా వేసుకోండి. శనగపిండిలోని కాకుండా ఇలా పోపులోని కూడా కొంచెం పసుపు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. కానీ కర్రీ తయారు చేసిన తర్వాత ఎండింగ్లో వేయకూడదు పసుపు, పచ్చివాసన వచ్చి చిన్న చిరుచేది వస్తుంది అనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మరి కాసేపు బాగా మగ్గించుకోవాలి. ఈ టమాటో మెత్తగా మగ్గే వరకు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా, గసగసాలు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా తీసుకొని వేసేయాలి. వేసుకొని మంచి వాసన వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీ కారానికి తగ్గట్టుగా వంటకారాన్ని వేసుకోవాలి. మీరు దగ్గర వంటకారం లేని ఎడల రెడ్ చిల్లీ పౌడరు, ధనియా, జీరా పౌడర్లు సపరేట్గా వేసుకోవాల్సి ఉంటుంది. నేను వేసిన పౌడర్లు అన్నీ మిక్స్ అయ్యే ఉన్నాయి కనుక నేను ఇలా మొత్తం ఒకేసారి వేసేసాను అనమాట. ఇలా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ వేసుకొని ఫ్లేవర్ ఈ ముక్కలకు పట్టే వరకు 1 నిమిషం పాటు సిమ్లోని మగ్గించుకోవాలి. సిమ్లోని మాత్రమే పెట్టండి, హైలో పెట్టొద్దు. హైలో పెట్టినట్లయితే అడుగంతా పట్టేసినట్టు అంటుకున్నట్టు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెము చింతపండును వాష్ చేసుకొని నానబెట్టుకొని గుజ్జు తయారు చేసి ఉంచుకోవాలి. మీరు రైస్లో మిక్స్ చేసుకుని తినే ఉద్దేశం ఉన్నట్లయితేనే చింతపండు గుజ్జు వేసుకోండి. రోటీ, చపాతీ, ఫుల్కాలోకి తినే ఉద్దేశం ఉన్నట్లయితే చింతపండు వేయనవసరం లేదు. రైస్లో తిన్నట్లయితే రైస్ కొంచెం చప్పగా ఉంటుంది. ఈ శనగపిండి కూడా మనకి కొంచెం చప్పగా ఉంటుంది. అందుకు కొంచెము చింతపండు జ్యూస్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ అయితే చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను. ఎప్పటి నుంచో ఈ వీడియో చేయాలనుకుంటున్నాను, అలానే అయిపోతుంది అనమాట. చాలాసార్లు చేసాను కానీ వీడియో షూట్ అయితే చేయలేదు. ఇలా కొంచెం చింతపండు జ్యూస్ వేసుకొని తర్వాత 1 కప్పు వరకు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం నుండి ఒక 3-4 నిమిషాల వరకు సిమ్లోని మాత్రమే ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టం ఉన్నట్లయితే చిటికెడు బెల్లము కూడా యాడ్ చేసుకోవచ్చు. పులుపు వేసుకున్న దగ్గర చిటికెడు బెల్లాన్ని యాడ్ చేయడం వల్ల పులుపుని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఆ ఫ్లేవర్ అన్నీ తీసుకొని ముక్కలు కూడా మంచిగా రుచిగా ఉంటాయి.
ఒకప్పుడు మన పెద్దవాళ్ళు కూడా ఇలా శనగపిండిని బాగా మిక్స్ చేసుకొని కూరలు ఏవి లేనప్పుడు అట్టులా తయారు చేసి దాన్ని మళ్ళీ పులుసు పెట్టేవాళ్ళు. చాలామంది పకోడీని కూడా అలా పులుసు పెడతారన్నమాట. శనగపప్పు గారెల్ని పండగలు తీర్థాలు ఏవైనా పల్లెటూరులో అయినట్లయితే మిగిలిన వాటితోటి గారెలతోటి అలానే పులుసు పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే అంతవరకు లేదులేండి, అన్నీ తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నారు. ఇలా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా దగ్గరికి అయింది కదా, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా తప్పకుండా ఒక కప్పు శనగపిండితో తయారు చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా. మనం కొంచెము ఆవిరి పట్టే దగ్గరే కొంచెం టైం పడుతుంది. మేమైతే రోటీస్ తోటి కాకుండా రైస్ తోటే తిన్నాం కనుక కొంచెం చింతపండు పులుపుని యాడ్ చేశాను. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఒక కప్పు శనగపిండితో ఈజీగా టేస్టీగా కమ్మటి కూర రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశ్వరం.